హాయ్, ఈ వీడియోలో మనం చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్లో ఫర్దర్గా విల్ లెర్న్ ఫ్యూ మోర్ థింగ్స్. లైక్ ప్రీవియస్ వీడియోలో టూ ఇన్పుట్ బాక్సెస్ తీసుకొని వీ హ్యావ్ ఇందులో ఏదైనా టైప్ చేస్తే సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్లో ఒక ఈవెంట్ అనేది ఫైర్ అవుతుంది అండ్ పేరెంట్ కాంపోనెంట్లో వీఆర్ హ్యాండ్లింగ్ ద ఈవెంట్, రైట్? అండ్ ఆ ఈవెంట్ని మనం ప్రోగ్రామాటికల్ వేలో హ్యాండిల్ చేశాము, అంటే యాడ్ ఈవెంట్ లిజనర్ యూస్ చేసి చేసాము. ఇన్స్టెడ్ డిక్లరేటివ్ వే అంటే ఆన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. అదే ప్రోగ్రామాటికల్ వేలో కన్స్ట్రక్టర్లో కానీ కనెక్టెడ్ కాల్ బ్యాక్లో కానీ ఈ దిస్ డాట్ టెంప్లెట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ యూజ్ చేసి విల్ హ్యాండిల్ ద ఈవెంట్. ఓకే, ఇంతవరకు వీ హ్యావ్ సీన్ ఇన్ ప్రీవియస్ వీడియో. ఇప్పుడు ఇంకొక బటన్ తీసుకొని ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న డేటాని క్లియర్ చేయాలి అండ్ ఇక్కడ ఉన్న డేటాని క్లియర్ చేయాలి. సో అది ఇన్ టుడేస్ వీడియో విల్ సీ దట్. ఓకే, ఫర్ దాట్ ఫస్ట్ మనకు ఒక బటన్ కావాలి. లెట్స్ టేక్ సిమిలర్ బటన్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిట్ మనకి క్లియర్ కావాలి. ఓకే, క్లియర్. అండ్ ఇది బ్రాండ్ తీసుకుందాం, వేరియంట్. సో ఎప్పుడైతే ఈ బటన్ పైన క్లిక్ చేస్తామో వీ హ్యావ్ టు కాల్ అ మెథడ్ అండ్ ఈ మెథడ్లో మనకి ఈవెంట్ అనేది ఫైర్ అవుతుంది. డిస్పాచ్ చేస్తాం, ఇక్కడ ఈవెంట్ని క్రియేట్ చేస్తున్నాము అలాగే డిస్పాచ్ చేస్తున్నాం. బిఫోర్ డిస్పాచింగ్ ఇందులో మనం డీటెయిల్స్ని పాస్ చేస్తున్నాం, రైట్? ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని పాస్ చేస్తున్నాం. బట్ మనం క్లియర్ చేసినప్పుడు ఏమవ్వాలి? ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ క్లియర్ అవ్వాలి, అంటే ఎంటీ అవ్వాలి. సో ఫస్ట్ దిస్ డాట్ ఎఫ్ నేమ్, first name we are clearing, we are making it to empty. This dot last name equal to empty. ఈ వాల్యూస్ ని మనం క్లియర్ చేస్తున్నాం. సో ఈ సేమ్ ఈవెంట్ తీసుకుందాం, సబ్మిట్ ఈవెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ అనదర్ ఈవెంట్ మనకి ఈ ఫస్ట్ నేమ్ లోకి అండ్ లాస్ట్ నేమ్ లోకి అల్టిమేట్ గా మనకి ఎంటీ పాస్ చేయాలి. సో మళ్ళీ ఇంకొక క్లియర్ ఈవెంట్ తీసుకొని సేమ్ వాల్యూస్ ని పాస్ చేసే బదులు లెట్స్ హ్యావ్ అ సేమ్ సబ్మిట్ ఈవెంటే. సో సబ్మిట్ ఈవెంట్ తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఏమవుతుంది? ఫస్ట్ నేమ్లోకి దిస్ డాట్ ఫస్ట్ నేమ్లో ఏముంటుంది? వాల్యూ ఎంటీ వాల్యూ ఉంటుంది అండ్ దిస్ డాట్ లాస్ట్ నేమ్లో ఎంటీ వాల్యూ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ జస్ట్ పుట్ అ కన్సోల్ డాట్ లాగ్. సో ఇక్కడ హ్యాండిల్ క్లియర్ క్లిక్ చేసినప్పుడు మనకి ఫస్ట్ నేమ్ ఏమొస్తుంది? ఓకే, సిమిలర్గా లాస్ట్ నేమ్ ఏమొస్తుంది? ఈ రెండు క్లియర్ అవుతున్నాయా, ఎంటీ అవుతున్నాయా లేదా అని డౌట్ ఉంటే యూ కెన్ పుట్ అ కన్సోల్ అండ్ చెక్, రైట్? ఈ నేమ్స్ ఇప్పుడు ఇక్కడ క్లియర్ అయిపోతుంది అండ్ పేరెంట్ కాంపోనెంట్లో వీఆర్ ఆల్రెడీ కాలింగ్ ద సబ్మిట్ ఈవెంట్. సో ఆ సబ్మిట్ ఈవెంట్ ఫైర్ అయినప్పుడు ఇంటర్నల్గా ఇట్ హ్యాస్ టు హ్యాండిల్, రైట్? సో అందుకని ఒక హ్యాండ్లర్ తీసుకున్నాం. హ్యాండిల్ సబ్మిట్ యూజ్ చేసి వీఆర్ గెటింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద డేటా. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏదైతే మనకు ఆ డీటెయిల్స్లో పాస్ చేస్తున్నామో ఆ డేటాని ఇక్కడ వీఆర్ అసైనింగ్ ఇట్. సో లెట్స్ సీ వెదర్ ఆ వాల్యూస్ క్లియర్ అవుతున్నాయా లేదా అనేది. సో ఒక మనకి బ్రాండ్ తీసుకున్నాం, వేరియంట్ అండ్ క్లియర్ అనే బటన్ తీసుకున్నాం. సో ఫస్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఫైరింగ్ అన్ ఈవెంట్, ఇట్ ఈస్ గుడ్. క్లియర్ చేసినప్పుడు పేరెంట్లో అయితే ఆ ఈవెంట్ ఫైర్ అవుతుంది, అలాగే మనకి డేటా అనేది కూడా క్లియర్ అవుతుంది. బట్ విత్ ఇన్ దిస్ టెక్స్ట్ బాక్సెస్ ఆ డేటా అది క్లియర్ అవ్వట్లేదు, అంటే వాల్యూ క్లియర్ అవ్వట్లేదు. ఓకే, ఈ టూ ఇన్పుట్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి వాల్యూ క్లియర్ అవ్వాలి. అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నేమ్ అండ్ ఆల్సో ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు లాస్ట్ నేమ్. ఈ రెండు మనం ఏదైతే ఫస్ట్ ఇనిషియల్గా టూ వేరియబుల్స్ తీసుకొని ఎంటీ అరే అసైన్ చేస్తామో వీ హ్యావ్ టు టేక్ సేమ్ వేరియబుల్స్. ఇక్కడ అల్టిమేట్గా ఎఫ్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్లోనే కదా మనకు డేటా అనేది స్టోర్ అవుతుంది. సో వీ హ్యావ్ టు పాస్ ద సేమ్ వాల్యూ హియర్. సబ్మిట్. ఓకే, ఈవెంట్ అనేది ఫైర్ అయింది. క్లియర్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ క్లియర్ అవుతుంది, అలాగే ఇక్కడ వాల్యూ కూడా క్లియర్ అవుతుంది. యూ కెన్ సీ వన్ మోర్ టైం. ఇప్పుడు మీరు కన్సోల్లో అబ్జర్వ్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసినప్పుడు అండ్ క్లియర్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు వీఆర్ క్లియరింగ్. ఇక్కడ కన్సోల్లో రాసాం కదా,
ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ క్లియర్ అవ్వాలి అని చెప్పి వీ హ్యావ్ రిటర్న్, రైట్? సో ఇక్కడ ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ ఎంప్టీ బిఫోర్ పాసింగ్, బిఫోర్ సెండింగ్ ద ఈవెంట్, బిఫోర్ ఫైరింగ్ ద ఈవెంట్ మనం ఆ వాల్యూస్ని ఎంప్టీ చేస్తున్నాం. సో డేటా అనేది ఇక్కడ ఈ ఫస్ట్ నేమ్లోకి లాస్ట్ నేమ్లోకి ఎంప్టీ డేటా వెళ్తుంది. అందుకని చెప్పి మనకి ఇక్కడ ఎంప్టీ డేటా అనేది చూపిస్తుంది. ఐ హోప్ దిస్ సబ్మిట్ అండ్ క్లియర్ అనేది అర్థమైంది. అండ్ ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం సబ్మిట్ అని క్లిక్ చేస్తామో ఇక్కడ మనకి జస్ట్ ఇక్కడ టెక్స్ట్ ఒక పీ ట్యాగ్లో చూపించాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనకు డేటా టేబుల్ తెలుసు. ఓకే, వీ హ్యావ్ సీన్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డేటా టేబుల్స్. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఒక డేటా టేబుల్ కావాలి మనకి. ఓన్లీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ 2 కాలమ్స్ ఉండి ఇక్కడ ఏదైతే డేటా పాస్ చేస్తామో ఆ డేటా మనకు అక్కడ ఆ డేటా టేబుల్లోకి పాస్ అవ్వాలి. సో ఫర్ దట్ మనకి ఏ కాంపోనెంట్లో డేటా కావాలి? డేటా టేబుల్ పేరెంట్ కాంపోనెంట్లో. సో ఈ పేరెంట్ కాంపోనెంట్లో విల్ క్రియేట్ ఏ LWC డేటా టేబుల్. అండ్ ఇందులో వి డోంట్ నీడ్ దిస్ రో యాక్షన్, సింపుల్గా ఉంచేసుకుందాం. రో ఆఫ్సెట్ కూడా అవసరం లేదు, రైట్? అండ్ ఫస్ట్ మనకి కాలమ్స్ కావాలి. సో డేటా టేబుల్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కాలమ్స్ కావాలి. లేబుల్, first name and field name. Field name is nothing but API name. So ref name మనకి ఇది సమ్ ఆబ్జెక్ట్లో ఉన్నది కాదు కాబట్టి we can give any API name. Last name, and here we'll give last name. And next మనకి ఆ డేటా టేబుల్లో డేటా లిస్ట్ కావాలి, రైట్? సో ఫస్ట్ we will డేటా లిస్ట్ డిక్లేర్ చేద్దాం, ఎంప్టీ డేటా లిస్ట్. సో ఫస్ట్ అసలు యూఐలో మనకి డేటా లిస్ట్ అనేది వస్తుందా? డేటా టేబుల్ జనరల్గా మనకి పేరెంట్ కాంపోనెంట్లో ఇప్పుడు ఒక ఎంప్టీ డేటా టేబుల్ వస్తుందా లేదా విల్ సీ. ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ 2 కాలమ్స్ వచ్చాయి. అండ్ మనం డేటా ఇక్కడ సబ్మిట్ చేస్తే ఓన్లీ ఇక్కడ వరకే వెళ్తుంది, ఈ కాంపోనెంట్స్లోకి ఇంకా డేటా రావట్లేదు. అంటే ఈ డేటా లిస్ట్ ఎంప్టీగా ఉంది. వీ హ్యావ్ టు పుట్ దిస్ డేటా ఇన్ టు దిస్ డేటా లిస్ట్. సో ఈ డేటా లిస్ట్లోకి మనకి డేటాని పాస్ చేయాలి. సో అలా పాస్ చేయాలంటే డైరెక్ట్గా ఈ ఇండివిజువల్గా దిస్ డాట్ ఫస్ట్ నేమ్ దిస్ డాట్ లాస్ట్ నేమ్ ఇలా వీ కాంట్ పాస్ ఇట్. సో వీ హ్యావ్ టు రీమోడిఫై అవర్ డేటా ఇంటూ అరే ఫార్మాట్ ఆర్ ఆబ్జెక్ట్ ఫార్మాట్. సో అలా పాస్ చేయాలి అంటే ఫస్ట్ const new data, okay, is equals to ఈ ఫీల్డ్ API నేమ్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ నేమ్ ఇందులోకి ఏం పాస్ చేయాలి ఇప్పుడు మనం? కీ వాల్యూ పేర్. ఓకే, ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్, ఈవెంట్ డాట్ లాస్ట్ నేమ్. ఓకే, ఈ న్యూ డేటా లిస్ట్లోకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని వీఆర్ పాసింగ్ ఇట్. అండ్ ఫైనల్గా అల్టిమేట్గా మనకి ఈ దిస్ డాట్ డేటా లిస్ట్లోకి డేటా ఈ న్యూ డేటాని పంపించాలి. స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి ఆల్రెడీ ఏదైతే డేటా లిస్ట్లో ఉందో ఆ డేటా లిస్ట్లో వీఆర్ అపెండింగ్ న్యూ డేటా. సో లెట్స్ సీ వెదర్ మనకి ఆ డేటా లిస్ట్లోకి ఇప్పుడు మన డేటా కొత్త అది ఏదైతే న్యూ డేటా ఉందో అది అపెండ్ అయ్యి ఇట్ ఈస్ కమింగ్ ఆర్ నాట్. యా, ఇఫ్ యూ సీ హియర్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇట్ ఈస్ పాసింగ్ ద డేటా, రైట్? సో మనకి ఈ డేటా లిస్ట్లోకి అరే ఫార్మాట్లో కావాలి. అరే ఫార్మాట్లో రాయడానికి దీన్ని స్ట్రక్చరింగ్ చేస్తున్నాం. మనకు కావాల్సిన ఫార్మాట్లోకి వీఆర్ కీ వాల్యూ పేర్లో కావాలి డేటా, రైట్? ఇది కీ, ఇదని వాల్యూ. వీఆర్ ఫార్మాటింగ్ ద డేటా అండ్ ఫైనల్గా ఈ దిస్ డాట్ డేటా లిస్ట్లోకి వీఆర్ అపెండింగ్ ఇట్ విత్ అ స్ప్రెడ్ ఆపరేటర్. సో అలా మనకి కాలమ్స్ అండ్ డేటా లిస్ట్ అనేది వచ్చేసింది. అండ్ యూ కెన్ ట్రై నౌ. ఓకే, ఈ క్లియర్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇట్ ఈస్ క్లియరింగ్ హియర్ బట్ ఇట్ ఈస్ నాట్ క్లియరింగ్ హియర్, రైట్? ఇక్కడ క్లియర్ అవ్వట్లేదు. సో యూ హ్యావ్ టు ట్రై అ వే. సో ఇక్కడ కూడా ఈ డేటా టేబుల్లో కూడా క్లియర్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు ఫైర్ అన్ ఈవెంట్ టు క్లియర్ దిస్ data in the data table. Okay, yeah, that's all about this video. And next video lo event propagation గురించి తెలుసుకుందాము.
ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఈ బబుల్స్ ట్రూ పెడితే ఏమవుతుంది వీ హ్యావ్ సీన్ రైట్. సో ఇది చైల్డ్ సబ్ చైల్డ్ కదా. సో జస్ట్ ఇక్కడ 1 ఉంది, 4తో మల్టిప్లై చేస్తే ఇట్ ఈస్ డేటా ఈస్ పాసింగ్ ఫ్రమ్ సబ్ చైల్డ్ టు అ పేరెంట్. ఓకే, బబుల్స్ ట్రూ అని తీసేస్తే ఇట్ విల్ నాట్ ఫైర్. నెక్స్ట్ ఇంకోటి కంపోజ్డ్ అని కూడా ఉంటుంది. వీటి గురించి ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. యా, దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.